మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాయగడ పట్టణంలో మరో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. పట్నంలోని పిఎస్ఆర్ థియేటర్ సమీపంలో ఉన్న ఇప్పిలిచంద్ర నివాసంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, అలాగే 1,50,000 రూపాయల నగదును అపహరించారు. సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు బయటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లిన అవకాశాన్ని గమనించిన దుండగులు ఇంటి కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని అల్మారాను తెరిచి అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీ పగలగొట్టబడినట్లు, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాయగడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కాలంలో రాయగడ పట్టణంలో వరుస చోరీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం మన రాయగడ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.